హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మునగాకు పప్పు, పచ్చిమిర్చి, కందిపప్పు, మునగాకు, టమాటా, ఉల్లిగడ్డ అన్నీ వేసి ఉడకబెట్టి తర్వాత పోపు పెట్టేసుకుంటే ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు, పోపులన్నీ పెట్టేసి ఇదిగో కందిపప్పు ఉడకబెట్టింది కొంచెం వేసుకుంటే ఉట్టిగా తినడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఉప్పేసి చింతపండు రొంత వేసి కూర వేసి చేస్తే నాకు వీడియోలు క్లిక్ చేస్తా చేయండి రాదండి, ఇలాగే చేయనవచ్చు నాకు. ఇదిగోండి వేడి రైసు, మునగాకు పప్పు అండి, కమ్మగా ఉంటుంది. కొంచెం చింతపండు టమాటా అన్నీ వేసుకుంటే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న సంగటి చేస్తే ఎవ్వరు పెట్టలేదు, సరిగా లైక్లే రాలేదండి. మీరు పప్పు చేసినా ఏ చేసినా పెట్టమని అడిగారు నన్ను, అందుకే నేను ఏ కూర చేసినా కొంచెం చూపిస్తున్నాను నాకు వచ్చిన వరకు. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ రావాలి.